అన్న ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్ ప్లీజ్ మీరు ఏదన్నా మాట్లాడంటే మాట్లాడచ్చు అన్న. నేను ఫస్ట్ నుంచి ఒకటే మాట మాట్లాడుతున్నా, గేమ్లో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. వెళ్ళినాం, వాళ్ళు పంపించేసారు, వచ్చేసినాం అంతే. సో ఫెయిర్ అన్ఫెయిర్ అనేది ఏముండదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక్కసారి ఎక్కడైతే కొంచెం ఫ్లిప్ అవుతుందని అనిపించిందో అప్పుడు నాకు ఒక సెన్స్ కొట్టింది. సో ఏదో జరుగుతుంది, ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ అని చెప్పేసి. కాకపోతే హౌస్ మేట్స్ అందరూ నాకున్న బాండింగ్కి, నేను అంతకుముందు ఆడిన దానికి, నువ్వు వెళ్ళావు నేను వెళ్తున్నా నాకు అర్థమైపోయింది. సో వదిలేయండ్రా అని చెప్పినా, బట్ స్టిల్ వాళ్ళందరూ నా గురించి ఫైట్ చేశారు. సో ఉన్నది 3 వారాలే కానీ చాలా మంచి జర్నీ. నేను వాళ్ళతో మంచి ర్యాపో చేసుకొని వచ్చిన. నాకు సార్ కూడా ఫైనల్ ఏవి చూసి అదే అన్నాడు, ఉన్నది తక్కువ టైం కానీ నీ ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా బాగా అనిపించింది, షార్ట్ అండ్ స్వీట్ చాలా బాగుంది అని అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ. తిట్టడం కాదు, మేబీ పదాలు రాంగ్ అయి ఉంటారు. పదాలు రాంగ్ ఉన్నాయి ఆబ్వియస్లీ, నేను అదే చెప్పిన. కాకపోతే దానికోసం పంపిస్తారనైతే నేను అనుకోను. అంత పెద్ద షో ఉండి, ఎందుకంటే నాకంటే ఎక్కువ మాట్లాడారు ఇంతకుముందు సీజన్స్లలో కూడా. శివబాలాజీ గారిది నేను చాలా చూసిన, అది బకెట్ వాటర్ లేదు అట్లేం అనలే. నేను ఎందుకు అంటే నన్ను అడిగింది 2-3 నువ్వు మాట్లాడుతున్నావురా అంటే, యాక్చువల్గా నేను షో వెళ్ళినప్పటి నుంచి కూడా మరి మీకు కాదు ఎంత ప్లే చేసినో లేదా నాకు తెలియదు, కానీ పోతున్నప్పటి నుంచి అన్నా నమస్తే మంచిగా వదిలే చాయ్ పెట్టిందా ఏం చేస్తున్నావు బిగ్ బాస్ అని కెమెరాకి దాని ఒక క్యారెక్టర్లా క్రియేట్ చేసుకొని నేను మాట్లాడడం డే 1 నుంచి స్టార్ట్ చేసిన. సో ఎన్ని ప్లే చేసారు ఎన్ని ప్లేలో మనకు తెలియదు, కానీ డే 1 నుంచి స్టార్ట్ చేసిన. నేను జోక్స్ వేస్తూ ఉంటే మధ్య మధ్యలో నవ్వుతూ ఉన్నప్పుడు బిగ్ బాస్ తిడతాను. బిగ్ బాస్ మనిషి కాదు, అదొక గేమ్. నేను ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకొని నేను జోకులు మాట్లాడుతూ ఉన్నాను అంతే. కానీ దానికి వాళ్ళు ఎందుకు పట్టించుకుంటారా? గేమ్ గురించి మాట్లాడతారు కానీ దాని గురించి పట్టించుకోరని నేను అంటున్నాను. ఎందుకంటే ఒరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చాలా మంది కంటెస్టెంట్లు కూడా లాస్ట్ దాకా వెళ్ళి ఉన్నారా. సో మరీ పర్సనల్గా ఎవరు తీసుకోరు. ఒకవేళ తీసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కన్ఫెషన్ రూమ్ ఉన్నది, చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ఇప్పుడు యాజ్ అ కంటెస్టెంట్ మనం 100% కాన్షియస్లో ఉండం. ఎన్ని కెమెరాలు ఉన్నాయి అనుకున్నా, ఎన్ని అనుకున్నా కూడా నాకు 2 రోజులు మాత్రమే నాకు మైక్ ఉందిరా, కెమెరాలు ఉన్నాయన్న ఫీలింగ్ ఉంది. తర్వాతకెళ్ళి మైక్ నాకు ఫోన్ అన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. నాకు ఏదో ఫోన్ మెడల్ వేసుకొని తిరుగుతున్నాం, ఏది పడితే అది మారదు. ఎందుకంటే ఉండలేదు 24 గంటలు, హైలీ ఇంపాసిబుల్ మనం కాన్షియస్గా బతకడం అనేది. సో డెఫినెట్గా ఏదో ఒక రకంగా మనం మాట్లాడుతూ ఉంటాం, పోతూ ఉంటాం. కాబట్టి నేను ఏం పట్టించుకోలేదు. తెలియదు అన్న, ఎందుకంటే బిగ్ బాస్ టీం బయటకు వచ్చి కూడా నాతో మాట్లాడేవారు. బయటకు నేను ఫస్ట్ రాగానే నువ్వు యాక్చువల్లీ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంటెస్టెంట్స్, నువ్వు చాలా ముందుకెళ్తావు అనుకున్నా, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది ఓటింగ్ ఎందుకు రాలేదో మాకు తెలియలేదు, అసలు నిన్ను ఎక్స్పెక్ట్ చేయలేమేమన్నారు వాళ్ళు. అదే అంటున్నా, వాళ్ళు అదే అన్నారు, వాళ్ళు కూడా అదే క్వశ్చన్ అన్నారు. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఒకటమ్మా, మనం 105 days ఉంది, ఈ ఒకటే గేమ్ తోటి పంపిస్తారని అయితే మనకు ఉండదు. కాకపోతే వాళ్ళు ఏం చూపించారు జనాలకు ఏమర్థమైంది అన్నది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సరే ఎండ్ ఆఫ్ ద డే నేను ఈ 2 వారాలు నేను గేమ్ ఆడలే, ఈ 2 రోజులు నేను గేమ్ ఆడలే అంటున్నారు. కానీ అదే గేమ్ నిఖిల్తో అదే ఎవరైతే కంటెస్టెంట్ పృథ్వీ ఉన్నాడో వాడు నా టీంలో ఉన్నప్పుడు కూడా నేను ఫైట్ చేసిన. ఫిజికల్ డ్యామేజ్ అయితే తెలియదు, ఈ ఫిజికల్ డ్యామేజ్కి ఒక లిమిట్ ఉండదు. దెబ్బ తగిలి మొహాన్ని తగ్గితే ఎవరు రెస్పాన్సిబుల్ అంటే నిఖిల్ గారు వాళ్ళే మాట్లాడేది మీరు చూస్తుంటే. అరే మనం ఆర్టిస్టులం రా, బయటకు వెళ్తే మనకు లైఫ్ ఉంటుంది, చేతులు కాలు. ఎందుకంటే లాస్ట్ సీజన్ చూసిన శివాజీ అన్న చేయితో ఏదో ఫ్రాక్చర్ అయింది కదా, కానీ సీజన్ అంతా అట్లే ఉండిపోయాడు పాపం. సో ఎవరు రెస్పాన్సిబుల్? అది ఇంకా ఎక్కువ స్ట్రెచ్లు అయింది అనుకో. నా దాంట్లో ఉన్న కంటెస్ట్ నబీల్ ఉన్నాడు, నబీల్కి చెయ్యి ఇరిగింది, నబీల్కి నడుము బ్యాక్ ఇంజురీ ఉన్నది. సో ఆదిత్య అన్నకి చిన్నగా ఆస్మా ఇష్యూ ఉన్నది. ఇవన్నీ నాకు తెలుసు. సో తెలిసినప్పుడు నువ్వు ఫిజికల్ డ్యామేజ్ చేసుకుంటే రేపు పొద్దున లైఫ్ కూడా ఇబ్బంది అవుతుంది, వద్దు అన్నది నా కాంటెక్స్ట్ ఉంది. సో దానివల్ల తీసేసినట్టే దట్స్ ఓకే, ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే ముందే అయిపోయినా ఆడియన్స్కి నచ్చిన రోజులు వస్తారు, నచ్చిన రోజు తీసేస్తారు. సో నచ్చినప్పుడు మనం ఎంత యాక్సెప్ట్ చేసినామో నచ్చినప్పుడు కూడా అంతే హ్యాపీగా బయటకు వచ్చేయాలి. చేయలేదు. నా రూల్స్ అనలేడు, బిగ్ బాస్ రూల్సే మాట్లాడాను. అంటే నాకు ఏమనిపించింది అంటే, హానెస్ట్గా చెప్తాను, నేను మాట్లాడిన మాటలు ఎందుకు నాకు అనిపించిందంటే, ఫస్ట్ డే 1 నుంచి చీఫ్ అనే పొజిషన్ చాలా గొప్ప పొజిషన్ అని ముందు నుంచే చెప్తున్నారు. చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అని చెప్పినప్పుడు ఫస్ట్ వీక్
సెకండ్ వీక్ లో నేను నామినేషన్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బిగ్ బాస్. విష్ణుప్రియ అని నాగార్జున గారు చెప్పిన పాయింట్ మీద నువ్వు నామినేట్ చేస్తున్నావు, నీ పాయింట్ చెప్పు అని అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, నేను హౌస్ కంటెస్టెంట్ వచ్చిన సార్. నాగార్జున గారు పబ్లిక్ అందరూ అది అనుకుంటున్నారు కాబట్టి చెప్పుకుంటాడు. సో పబ్లిక్ అందరూ నువ్వు హౌస్లో డౌన్ ఉన్నావు అని చెప్పి అన్నప్పుడు ఇంకా నువ్వు హౌస్కి ఎందుకన్నా నా పాయింట్. నామినేషన్ నా సెల్ఫ్ గురించి ఎందుకు వేస్తాను, నీతో నాకు గొడవ ఉంటే నేను ఎందుకు వేస్తాను, గేమ్ గురించే మాట్లాడాలి కదా. ఆ పర్స్పెక్టివ్లో మాట్లాడినా నామినేషన్ అనేది హౌస్కి అవసరం లేదు, ఆడియన్స్ నిన్న హౌస్కి అవసరం లేదు అనుకున్నారు కాబట్టి సార్ నిన్న ఫ్లాప్ దాంట్లో పెట్టిండు. సో ఆడియన్స్ అనుకున్న తర్వాత డెఫినెట్లీ హౌస్కి ఎందుకు ఇంకా అన్నది నా పాయింట్, ఎందుకంటే గేమ్ ఆడేది ఆడియన్స్ గురించి కదా. సో ఆ పర్స్పెక్టివ్లో నేనేం చెప్పినా అంటే, చీఫ్ అనేది అంత గొప్ప పొజిషన్ అయినప్పుడు, చీఫ్ని జనాలందరూ ఎన్నుకున్నప్పుడు, చీఫ్ అనేటువంటి ఒక లీడర్ అయినప్పుడు లీడర్ హౌస్కి అవసరం లేదని ఎట్లా అంటారు, అది నా పాయింట్ ఉండే. కాకపోతే మీరు ఏం చెప్పవచ్చు అంటే, ఇప్పుడు ఇద్దరు చీఫ్లు ఉన్నారు, ఒక్కడే నామినేషన్లో ఉన్నాడు, ఇంకొకడు నామినేషన్లో ఉంటాడు అంటే అది నాకు ఫెయిల్ అనిపించేది. కానీ నువ్వు ఇద్దరు నామినేషన్ వచ్చినాక, నామినేషన్స్ అన్నీ అయిపోయినాక నువ్వు డైరెక్ట్ ఎలిమినేట్ అవ్వాలి అని అంటే అది నాకు కంప్లీట్లీ అన్ఫేర్ అనిపించింది. చీఫ్ గొప్ప పొజిషన్ అని మీరే చెప్పుకుంటా ఆ చీఫ్ నామినేట్ చేసుకోవాలి అన్న కాంటెక్స్ట్ నాకు నచ్చలేదు. సో అట్లా ఒకదాని మీద లింక్ అప్ అయింది. ఇంకోటి ఆ వీడియో ఏదైతే మొత్తం ప్లే చేసినారో నాకు మాట్లాడుకునే ఉన్నాయి, ఒక 2-3 నేను సీరియస్గా మాట్లాడినా, దాని మ్యూజిక్ యాడ్ చేసాను. ఆ జోక్లో మాట్లాడిన దాంట్లో ఫన్నెస్ట్ థింగ్ ఏంటంటే, నాకంటే అధ్వానంగా మాట్లాడిన చాలా మంది ఉన్నారు. అవి ఇప్పుడు వాళ్ళ పేరు చెప్పా లోపల ఉన్నారు కాబట్టి, కానీ వాళ్ళు డైరెక్ట్ చాలా ఘోరంగా మాట్లాడారు. ఇదేం ఇంకా మాట్లాడొద్దులే కానీ మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు అవుతుంది కానీ వాళ్ళు ఇంకా టూ మచ్గా మాట్లాడారు. నేనున్నా మజాక్లో మాట్లాడినా, వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు. నేనుండా, నాకేం అవసరము, ఏదో షోనా, ఇట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దుప్పట్లది అన్నా కదా, దానికంటే ముందు డే 1 నుంచి దుప్పట్ల మీద అందరు జోకులు క్రాక్ చేస్తూనే ఉన్నారు. నేను ఎలిమినేట్ అవ్వడం వల్ల నా డైలాగ్ లేచారు, కానీ నాకంటే ఇంకా అధ్వానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పటివరకు లైట్ అన్న దానికి ఒక్క నిమిషం ప్లీజ్. నా చెప్పులు ఎవరు ప్లీజ్ పడతారు చిన్నబాయ్ కొంచెం కోఆపరేట్ చేయండి.